కొన్ని కథలు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతాయి. ఎగ్జాంపుల్ గుంటూరు కారం. మరికొన్ని కథలు పాన్ ఇండియా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఎగ్జాంపుల్ హనుమాన్. ఇంకొన్ని కథలు ఉంటాయి, అవి ఇటు అభిమానులను అటు పాన్ ఇండియాను ఉర్రూతలూగిస్తాయి. సరిగ్గా అలాంటి కథలనే ఎంచుకుంటున్నాడు మెగా ప్రిన్స్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఫార్ములా అప్లై చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ గాండివధారి అర్జున లాంటి యాక్షన్ మూవీ చేసి కాస్త డిసప్పాయింట్ అయ్యాడు వరుణ్ తేజ్. నిజానికి అంతకు ముందు నటించిన సినిమాలు కూడా వరుణ్ తేజ్ ఎక్స్పెక్ట్ చేసినంత నడవలేదు. అయినా సరే తన దారిని వదలను అంటున్నాడు. కొన్నాళ్ల క్రితం తెలుగు తెరపై చేసిన ప్రయోగాలను ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు విస్తరించాడు. ఫిబ్రవరి 16న ఆపరేషన్ వ్యాలంటైన్ రిలీజ్ అవుతోంది. ఈ మూవీతో హిందీ మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు వరుణ్ తేజ్. ఆ తరువాత కూడా ఏకంగా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేయబోతున్నాడు వరుణ్. పలాసా 1978, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి చిత్రాలు తీసిన కరుణ్ కుమార్ మేకింగ్ లో మట్కా అనే పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నాడు. 2024 వరుణ్ తేజ్ కెరీర్ కు చాలా కీలకం. తన కెరీర్లోనే బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాల్లో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. టాలీవుడ్ దాటి తన మార్కెట్ ను విస్తరించాలనుకుంటున్నాడు. మరి మెగా ప్రిన్స్ పాన్ ఇండియా డ్రీమ్స్ వర్కౌట్ అవుతాయా లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.